హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హైదరాబాద్లో మరో ఘోర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. ఏ పాపం తెలియని అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా కొంతమంది కొన్ని తప్పుల వల్ల అయితే వాళ్ళు చేసిన తప్పుల వల్ల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంటుంది. కానీ వీళ్ళు ఎటువంటి తప్పు చేయలేదు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, అయినా అమాయకులే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నిజంగా ఘోర విషాదం అనే చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది చూస్తే, హైదరాబాద్ శివారు శంషాబాద్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం ఒకటి, మిర్చి లోడుతో వెళుతున్నటువంటి బొలెరో వాహనం ఒకటి అదుపు తప్పి బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తున్న మహిళలపైకి దూసుకు వెళ్ళిపోయింది. ఆ ఎదురుగుంటా వస్తున్న వాహనము మరి ఓవర్టేక్ చేయబోయే మొత్తానికి బొలెరో వాహనం అయితే ఆ ఎదురుగున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి ఓవర్ స్పీడ్ వల్ల మరి ఎందుకో ఆ బస్ స్టాండ్లో ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు ఏదో బస్ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ పాపం తెలియదు, వాళ్ళ మీదకి బొలెరో వాహనం దూసుకు వెళ్ళిపోయింది. 3 మహిళలు స్పాట్లోనే మరణించారు. ఇది నిజంగా ఘోర విషాదం. అంతేకాదు చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు. ఈ ఘటనలో 3 మహిళలు అక్కడికక్కడే మరణించగా మరికొందరికి గాయాలయ్యాయి. గురువారం నాడు ఈరోజు తెల్లవారుజామున సతమరాయి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం ముందున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్న ప్రయాణికులపైకి దూసుకు వెళ్ళిపోయింది. ఈ ఘటనలో 3 మహిళలు అక్కడికక్కడే మరణించారు, మరికొందరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అప్పటికే శంషాబాదు సతమరాయి మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై ప్రమాదానికి గురైన వాహనం అక్కడ అంతా ట్రాఫిక్ అయితే అంతా కూడా పోలీసులు క్లియర్ చేసి కేసు అయితే నమోదు చేసి పోస్ట్ మార్టానికి బాడీని అయి పంపించి అదంతా దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ మృత్యు ఎప్పుడు ఎలా ఎటు పక్క నుంచి వస్తుంది ఎవరికి తెలియదు అంటారు కదా, వాళ్ళు ఏ తప్పు లేదు, వాళ్ళకి ఏమీ తెలీదు, అయినా కూడా బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్న 3 మహిళలు అన్యాయంగా బలైపోయారు.